ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. భక్తుడి విధంగా అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించు నురుగుగట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడయుండును. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమయ్యుండును. సహోదరి సహోదరులారా, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమును నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితిని. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోకము రాజ్యము చేరినట్లు నన్ను రక్షించెను. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుతో సారూప్యము గల వారగుటకు వారిని ముందు నిర్ణయించెను. మరియు ఎవరిని ముందు నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమొందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండునని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తోత్రములు. దేవా, నీవు మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నావు గనుక, ఆపత్కాలంలో నీవు మాకు నమ్ముకునదగిన సహాయకుడు గనుక మేము భయపడక ధైర్యముగా ఉంటుకు సహాయము దయచేయమని, నేను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడను ఎడబాయనని నీవే చెప్పావు కనుక ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉండుటకు కృపచూపమని, ప్రతి దుష్కార్యము నుండి మమ్మల్ని తప్పించి నీ పరలోక రాజ్యమునకు చేరినట్లు నీవే మమ్మల్ని యుగయుగములు కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.